హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు ఏపీపీఎస్సీ చెప్పినట్టే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 190 ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఒకటి విడుదలైంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనకు ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈరోజే ఈవినింగ్ అయితే రిలీజ్ చేస్తారు. సో పోస్టులు చూసుకుంటే మొత్తం అసిస్టెంట్ ఇంజనీర్స్, మొత్తం ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. 190 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఒక్కసారి మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసుకుందాము. సో మీరైతే చూడొచ్చు అఫీషియల్ నోటిఫికేషను ఏబీపీఎస్సీకి సంబంధించి. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మనకి 7వ తేదీ రావడం జరిగింది. ఇందులో క్యారీ ఫార్వర్డ్ 35 పోస్టులు ఉన్నాయి. ఫ్రెష్ వ్యాకన్సీస్ 155 ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో మిగిలిపోయినవి. ఫ్రెష్ వ్యాకన్సీస్ 155. టోటల్గా 190 వ్యాకన్సీస్ ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు బేసిక్ శాలరీ చూసుకుంటే 31,460 నుండి స్టార్ట్ అవుతుంది. డిఏ, హెచ్ఆర్ఏలు, అలవెన్స్లు అన్నీ కలుపుకొని మనకు స్టార్టింగే 45,000 నుండి స్టార్ట్ అవుతుంది శాలరీ అనేది. సో వీటికి సంబంధించి ఏజ్ 18 to 42 అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వివరాలు చూసుకుంటే మనకు ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే, ఏఈ సివిల్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఇవి 24 ఉన్నాయి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి 6 ఉన్నాయి. సివిల్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 ఉన్నాయి. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 2 ఉన్నాయి. ఏఈ సివిల్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్లో 1 ఉన్నాయి. సో టోటల్గా 35. ఇది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. నెక్స్ట్ ఫ్రెష్ వ్యాకన్సీస్ చూసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి మనకు 68. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 34. ఎండోన్మెంట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి ఏఈ పోస్టులు 3. ఏపీ వాటర్ రిసోర్స్ సబార్డినేట్ సంబంధించి 45. ఏపీ వాటర్ రిసోర్స్ మెకానికల్ అయితే 5 ఉన్నాయి. సివిల్ అయితే 45 ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 155 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి మన జిల్లాల వారీగా ఉంటాయా అని చూసుకుంటే జిల్లాల వారీగా ఉండవు, జోన్ వైజ్ ఉంటాయి. 4 జోన్లలో మనకు ఉద్యోగాలు ఉంటాయి. అంటే మనం చేసేది మన జిల్లాలోనే జాబ్ చేస్తాము, బట్ జోన్ వైజ్ ఇక్కడ వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ఒకసారి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఏఈ సివిల్ పోస్టులకి సివిల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ మెకానికల్కి సంబంధించి మెకానికల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కొన్ని పోస్టులకు సివిల్, మెకానికల్ 2 కూడా ఎలిజిబుల్ అయితే ఉన్నాయి. మీరైతే చూసుకోవచ్చు. సో డిప్లొమా వాళ్ళు ఎలిజిబులే కొన్ని పోస్టులకు, మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఎండోన్మెంట్ సబార్డినేట్ సర్వీస్ ఉంది కదా, దానికి డిప్లొమాలో సివిల్ ఆర్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో బీటెక్లో వాళ్ళు ఎలిజిబుల్. అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైతే గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్. సో డిప్లొమా పోస్టులకు అన్నిటికీ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైతే సివిల్ ఏపీ వాటర్ రిసోర్స్ సంబంధించి డిప్లొమా అయినా బ్యాచిలర్స్ డిగ్రీ అయినా అంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్. అసిస్టెంట్ ఇంజనీర్ మెకానిక్ పోస్టుకి సంబంధించి మెకానికల్ పోస్టు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా అలాగే మెకానికల్ బీటెక్ మెకానికల్ 2 కూడా ఎలిజిబుల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. సో బీటెక్లో ఎవరైతే సివిల్ మెకానికల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ నోటిఫికేషను. సో ఏఈకి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయలేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అవన్నీ సపరేట్గా రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్లో. ఇవి ఏపీపీఎస్సీ ద్వారా అయితే రాదు, అది సపరేట్గా మనకు ఎలక్ట్రికల్ ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళే రిలీజ్ చేస్తారు సపరేట్గా. సో మనకు లోకల్ క్యాండిడేట్ ఎవరైతే 4 years చదివి ఉంటారో వాళ్ళకు లోకల్ అర్హత వర్తిస్తుంది. సో వాళ్ళు ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అవుతారు. జోన్ 1 మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్ 1. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 గుంటూరు, ప్రకాశము, నెల్లూరు ఉన్నాయి. జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు జోన్ 4లో అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏజ్ 18 to 42 అని చెప్పాను కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఇక్కడ వ్యాకన్సీస్ లిమిటెడ్ పోస్ట్ ఉన్నాయో వాళ్ళకు 10 years ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ అయితే ఫస్ట్ క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను.
ఓటీపీఆర్ అనేది నేను చూపిస్తాను మీకు కూడా ఎలా ఇప్పుడు కూడా చెప్తాను ఎలా దాన్ని క్రియేట్ చేసుకోవాలో అనేది. సో ఫస్ట్ మీరు ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాంతోనే మనం లాగిన్ అయ్యి పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. మనకు అప్లై డేటు ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది, చెప్తాను అది కూడా. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 250 రూపీస్ అయితే ఉంటుంది. 80 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు. ఓకే, కొందరికి ఈ ఫీజులో కూడా ఎగ్జామ్టెడ్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు, కేవలం ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. 80 రూపీస్ ఎగ్జామ్టెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అందరూ 250 + 80 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజ్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. మనకు దీనికి సంబంధించి సిలబస్ ఇచ్చారు. మనకు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మీకు చెప్తాను నేను. సో ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకటే ఒక ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సిలబస్ అయితే చెప్తాను. సో దీనికి సంబంధించి క్వాలిఫై మార్క్స్ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ 30%. ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే లేవు. ఓకే, సో వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇచ్చేస్తారు. మీకు నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎక్కడెక్కడ ఏ జోన్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఖాళీ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఖాళీలను మనకు వివరించడం జరిగింది. ఇవి క్యారీ ఫార్వర్డ్. ఫ్రెష్ వ్యాకన్సీస్ సంబంధించిన మనకు ఏదైతే వ్యాకన్సీస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెష్ వ్యాకన్సీస్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి, తర్వాత వాటర్ రిసోర్సెస్ సంబంధించి, ఎండోన్మెంట్ సంబంధించి సపరేట్గా మనకు జోన్ వైజ్ వ్యాకన్సీస్ని ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్లో చూసుకోండి మీ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. సో మీకు ఎగ్జామ్ అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో అయితే ఉంటుంది. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఇది డిగ్రీ స్టాండర్డ్. సో వీటికి సంబంధించిన డీటెయిల్డ్గా మన టీజీ అకాడమీ యాప్లో మీకు ఫుల్ కోర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ లభిస్తుంది. మీకు ఈ 150 మార్క్స్కి సంబంధించి నేను పూర్తిగా అది ప్రతి ఒక్క మెటీరియల్ కానీ ప్రతి ఒక్క బిట్స్ కానీ ప్రతి ఒక్కటి నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఈ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీకి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో క్లాసెస్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత సివిల్ మెకానికల్ డిప్లొమా స్టాండర్డ్ మీద 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి నేను సపరేట్గా మీకు లాస్ట్ టైం గ్రామ వార్డు సచివాలయాలకి పేపర్స్ ఇట్లాంటి ప్రిపేర్ చేయించినట్టు వీటికి సంబంధించి బుక్ అయినా పేపర్స్ అయినా ప్రిపేర్ చేపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం టైం అయితే పడుతుంది. తర్వాత పోస్ట్ కోడ్ 3 ఏదైతే ఉందో వాటికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి వాటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఓకే, డీటెయిల్డ్ సిలబస్ మీరైతే చూసుకోవచ్చు. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీకి సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గురించి, కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎవరికైనా నెలల వారీగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ జనవరి టు సెప్టెంబర్ కావాలి అనుకుంటే, జనవరి టు సెప్టెంబర్ నెలల వారీగా కావాలి అనుకుంటే మన టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టోర్లో వెళ్ళి తీసుకోండి. కేవలం 99 రూపీస్ మాత్రమే. డిసెంబర్ వరకు కూడా అప్డేట్ చేస్తాను. మీకు 100% మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్కి మీకు ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం ఉంటాయి దాంట్లో. జనరల్ సైన్స్ అలాగే ఇండియన్ హిస్టరీ కానీ ఇలాంటివన్నీ సిలబస్ ఉంటాయి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ఇది. తర్వాత మీ సివిల్ మెకానికల్ సంబంధించిన సిలబస్ ఉంటాయి, దానికి సంబంధించి నేను బుక్స్ కానీ పేపర్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను. సో సిలబస్ అయితే ఇది మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకు అప్లై డేట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. 21వ తేదీ ఆ 27వ తేదీ స్టార్ట్ అవుతుంది. అది కూడా మనము వెబ్సైట్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు ఒక వెబ్ నోట్ ద్వారా ఎప్పటి నుండి ఎప్పుడు దాకా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు 21వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది అప్లై అనేది. నవంబర్ 11 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 190 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయినాక ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. అప్పుడు దాకా మీరు ప్రిపేర్ అనేది అవ్వండి. మన టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కోర్సెస్ ఉన్నాయి, ప్రిపేర్ అనేది అవ్వండి. అప్లై డేట్ స్టార్ట్ అయినాక మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఓటీపీఆర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.